హాయ్ అండి. కువైట్‌లో మనకి అతి తక్కువ కాస్ట్‌కి దొరికే షాప్ ఏదన్నా ఉందంటే మీమ్ మార్కెట్ అనే చెప్పాలా. ఇక్కడైతే కువైటీ వాళ్ళైతే ఎక్కువుంటారు. మనం అనుకుంటాం కువైటీ వాళ్ళు బ్రాండెడే కొంటారు అన్నీ తక్కువ రేట్లు ఉండే కాడికి వాళ్ళు పోరు అనేసి. కానీ ఇక్కడైతే చానా మంది కువైటీ వాళ్ళే ఉంటారు. మన ఇండియన్స్ కన్నా వాళ్ళే ఎక్కువ కొంటా ఉంటారనమాట. ఫస్ట్ అయితే హెయిర్ కలర్లు అయితే చూద్దాము. కోయిటి వాళ్ళు తెచ్చుకునే హెయిర్ కలర్లు ఇవే అనమాట. సలూన్‌లోటి వద్దు అనుకుంటే ఈ కలర్‌లే తెచ్చుకుంటారు. వీటిల్లో నెంబర్స్ ఉంటాయి. బ్రౌను, బ్లాకు ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. 1, 2, 3 అట్లా ఈ విధంగా నెంబర్స్ ఉంటాయి. మనకి ఏ నెంబర్ కావాలనో ఆ నెంబర్ మనం తీసుకొచ్చుకొని మనం అయితే కలర్ పెట్టుకున్నామంటే చాలా మంచిగా అయితే కలర్ వస్తది. ఈ వాటిక ఏమంత బాగుండదు. ఇందాక నేను చూపించాను కదా! ఈ కలర్‌లు అయితేనే బావుంటాయన్నమాట. వాటిక కన్నా ఇప్పుడు ఇప్పుడు చూపిస్తా ఉన్నాను గదా! ఈ కలర్‌లయితే ప్రతి ఒక్కరు కస్టమర్‌లయితే ఇవే తెచ్చుకుంటారు. ఇంకొచ్చేసి ఇక్కడైతే సర్ఫు, కంఫర్ట్ ఇంకా ప్రతి ఒక్కటైతే చానా తక్కువ. దినార్ 690 టిన్స్ అంట. ఎంత పెద్ద టిన్ ఉందో చూడండి. ప్రతి ఒక్కటి అయితే ప్రతిదీ అనమాట చానా అంటే చానా తక్కువ. మా మేడం అయితే ఇక్కడి నుంచే మంత్‌కి సరిపోయే విధంగా అయితే ఇంకా షాంపూలు, కండిషనర్‌లు ఇంకా చూడండి ఇక్కడైతే బస్తాల్లో చూపిస్తా ఉన్నాను గదా! సర్ఫు, కంఫర్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్యాన్లు ఇవైతే మంత్‌కి సరిపోయే విధంగా అయితే మా మేడం ఇక్కడి నుంచే తెప్పిస్తా ఉంటది సలూన్‌కి. నెలకొకసారి అయితే ఆర్డర్ పెడతది. వాళ్ళే తీసుకొచ్చిస్తారు. అంటే చానా తక్కువనమాట. ఇప్పుడు ఆ పెద్ద క్యాన్ ఉంది గదా! కంఫర్ట్ అదైతే 5 దినార్లు ఈ విధంగా చానా తక్కువైతే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేదైతే స్క్రబ్స్ అనమాట. చానా మంది అడిగినారు పెడిక్యూర్, మానిక్యూర్ చేసినప్పుడు మీరు స్క్రబ్ యూజ్ చేయరా అని. ఖచ్చితంగా యూజ్ చేస్తాము. చూడండి ఇవైతే ప్రతిదీ దినారే అనమాట. ఇందులో ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన ఫ్లేవర్స్ అయితే తీసుకోవచ్చు. హమామ్ అగరబీ చేసినప్పుడు, ఇంకా పెడిక్యూర్, మానిక్యూర్ చేసినప్పుడైతే ఇలాంటి స్క్రబ్‌లే యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క సలూన్‌లో గూడా ఇలాంటివే యూజ్ చేస్తా ఉంటారు. మనకి తెలీదు వాళ్ళెక్కడ తెస్తారు ఏంటనేసి. చూడండి చానా తక్కువ. తక్కువ రేటుకి తెచ్చి ఇంకా సలూన్‌లో అయితే యూజ్ చేస్తారు. మా మేడం గూడా ఇంకా ఇలాంటివి పెద్ద పెద్ద బాటిల్స్ అయితే తెప్పిస్తది. ఇవన్నీ స్క్రబ్సే అనమాట. మనకు నచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడున్న ఇవన్నీ క్రీమ్‌లనమాట. క్రీమ్‌లు ప్రతి ఒక్కటి ఇక్కడ రెడ్ కలర్ క్రీమ్ అయితే చాలా బావుంటది ఇదైతే. మనము బాడీకైనా యూజ్ చేసుకోవచ్చు. చానా బావుంటది. ఇంకా సలూన్‌లో గూడా ఇందులో మిక్స్ చేసి అయితే ఇది సేల్ చేస్తా ఉంటారు. అది సలూన్‌లో ఏం మిక్స్ చేస్తారనేది నేను ఇంక చెప్పకూడదనమాట వీడియోలో. ఇదైతే ఇట్లా మిక్స్ చేసి సేల్ చేస్తారనమాట కస్టమర్స్‌కి. ఇవైతే ఇంక అన్ని హెయిర్‌కి పెట్టుకునే ఆయిల్స్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడున్నాయి చూడండి. మేము సలూన్‌లో వాడేదైతే ఇవే ఆయిల్స్ అనమాట. ఇక్కడి నుంచే తెప్పిస్తారు. ఇప్పుడు ఇక్కడ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి మేము ఏదైతే వాడతామో అవన్నీ ఇక్కడున్నాయి. ప్రతి ఒక్కటి అయితే దినారు 750 ఆ విధంగా అయితే ఉంది. ఇంకా ఆయిల్లొచ్చేసి జర్జీర్ ఆయిల్ ఉంది, రోజ్‌మెరీ ఆయిల్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది. ఇంకా అవన్నీ ఇందులో అయితే అన్ని మొలక ఇవన్నీ ఏర్లులాగా ఉన్నాయి. ఈ ఆయిల్ అయితే నేనెప్పుడు మేము సలూన్‌లో అయితే వాడలేదు. కానీ ప్రతి ఒక్క ఆయిల్ అయితే ఇక్కడుంది. మేము ఏదైతే యూజ్ చేస్తున్నామో అవైతే ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. ఇదైతే రోజ్‌మెరీ ఆయిలు. ఇవే కస్టమర్‌లకి యూజ్ చేస్తారు ఇక్కడ కువైట్‌లో. చానా తక్కువ చూడండి ఎంత తక్కువో. ప్రతి ఒక్క వస్తువయితే అదే విధంగానే ఉందనమాట. దినారు 700, నూస్ దినార్ ఆ విధంగా అయితే ఉంది. ఇంకా సలూన్‌లో ఏందంటే ఇప్పుడు ఎక్కువ సేల్ అయ్యేది రోజ్‌మెరీ ఆయిల్ ఒక్కటేను. రోజ్‌మెరీ ఆయిల్ ఎందుకంటే ఒక్కరేదన్నా ఇప్పుడు రోజ్‌మెరీ ఎక్కువ హెయిర్ గ్రోత్‌కి బావుంది అనేసి చెప్తా ఉన్నారనేసి ఇంకా రోజ్‌మెరీ ఆయిల్ పెట్టించుకున్నారంటే ఇంక ప్రతి ఒక్కరు ఇంక రోజ్‌మెరీ అంటారు. రోజ్‌మెరీ ఎక్కువ సేల్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఏది నచ్చుతదో మనం అది ఇంకా కంటిన్యూ చేయాల్సిందే. ఇప్పుడైతే ఇక్కడ వ్యాజిలిన్స్, ఇంక షాంపూలు, కండిషనర్లు ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. 750 ఫిల్స్ దినారు చూడండి. మనం ఎవరికైనా సరే ఇక్కడ కువైట్‌లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ షాప్‌కి వెళ్ళినారంటే సలూన్‌కి సామాన్లైనా సరే ప్రతి ఒక్కటైతే చానా తక్కువకైతే తీసుకొచ్చుకోవచ్చు. మనం బయట పనులు ఏదన్నా చేసుకున్నప్పుడు ఇంకా అలాంటప్పుడైతే ఇట్లా తెచ్చుకొనైతే యూజ్ జేసుకోవచ్చు. చానా తక్కువకైతే వస్తాయి ఇక్కడ. ఇంక చూడండి ఇక్కడైతే పిల్లల బొమ్మలనమాట. ఇవి దినారు ప్రతి ఒక్కటి దినారే. పిల్లలు ఆడుకునే బొమ్మలు. కువైటీ వాళ్ళేందంటే వచ్చినారంటే వాళ్ళ ట్రోలీ నిండా ఇంకా వేసుకొని పోతా ఉంటారనమాట. ఏంటంటే దినారే గదా! ఏముంది అన్నట్టు వాళ్ళెక్కువైతే ఇట్లా ఈ షాప్‌కైతే ఈరోజైతే ఎందుకో చానా మంది కువైటీ వాళ్ళే ఉన్నారు.
నేను వీడియో తీసేదానికి ప్రతి సందు తీసేదానికి కూడా వీలవ్వలేదనమాట. ఇంకా ఓల్డ్ వీడియోలో వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నేనైతే తీయలేదు. ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను కదా, ఇవైతే చూడండి డెకరేషన్ చెట్లు అనమాట. వాళ్ళకి కాఫీ ఏదన్నా పెట్టినాం అనుకో, సలూన్కి వచ్చినా కూడా ఇలాంటి చెట్టు అయితే ఇంకో సైడ్ అయితే చెట్టు పెట్టుకొని డెకరేషన్ చేసుకొని అయితే కాఫీ తీసుకెళ్లాలా. వాళ్ళ ఇంట్లో కూడా అంతే అనమాట. డైనింగ్ టేబుల్ పైన ఇంకొచ్చేసి బాత్రూముల్లోనూ ఏడ పట్టినా ఇలాంటి డెకరేషన్లు అయితే చేసుకుంటారు. చిన్న చిన్న చెట్లు ఓన్లీ తినారు మాత్రమే. ప్రతి ఒక్కటి అయితే మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా 3 లైన్లు అయితే ఇవే ఉన్నాయన్నమాట. ఇంకో సైడ్ అయితే మొత్తం చూడండి, ఇప్పుడైతే పెళ్లిళ్ళకి కన్నా డెకరేషన్ చేసినట్లయితే ఉంది. ఎంత బాగుందో చూడండి, చూసేదానికి కూడా కలర్ఫుల్ గా ఉంది. మనకు నచ్చిన కలర్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఇది నేను ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా ఇవైతే తీసుకెళ్ళాను. చాలా బాగుంటాయి అనమాట డెకరేషన్ చేసుకునే దానికి. ఇంట్లో మనం షోగా ఎక్కడన్నా పెట్టుకోవాలంటే షోకేస్ లో పెట్టుకునేటి. ఇంతకు ముందు నేను చిన్న చెట్లు చూపించినాను కదా, అవైతే బాగుంటాయి షోకేస్ లకి. అట్లా ఇవైతే చాలా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ అయితే అప్పుడైతే ఎక్కువ కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చినారంటే ఇలాంటి చెట్లు అయితే ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే కువైట్ వాళ్ళు అయితే ఎక్కువ కొంటా ఉన్నారు. ఇప్పుడు ఇవైతే ఫ్యాన్లు అనమాట. ఇక్కడ సలూన్ లో అయితే నెయిల్ పాలిష్ లో పెట్టినప్పుడు డ్రై చేయడానికి అయితే ఈ ఫ్యాన్లు అయితే వాడతారు. ఇవైతే ఓన్లీ 1 దినార్ మాత్రమే. ఇంకా బయట ఎక్కడన్నా మనం తీసుకోవాలంటే మాలియా అక్కడ వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటది. కానీ ఇక్కడ మాత్రానికి దినార్కి ఏమొస్తుందని చెప్పని చూడండి, ఎంత బాగున్నాయో. బాగా గాలి అయితే భలే వస్తుంది అనమాట. నార్మల్ ఫ్యాన్ లాగే వస్తుంది గాలి. ఇంకా మామూలుగా నెయిల్ పాలిష్ డ్రై చేయడానికి అయితే ప్రతి ఒక్క సలూన్ లో అయితే ఇవైతే వాడతారు. వాళ్ళకి డ్రై చేసి మొత్తం డ్రై అయిన తర్వాతే పంపించాలన్నమాట. ఇంకా ఈ లైన్ అయితే మొత్తం పిల్లలు బ్యాగులు, ఇంకా పెన్లు, పెన్సిళ్ళు ప్రతి ఒక్కటైతే పిల్లలకు సంబంధించినవి అయితే ఉన్నాయి. ఈ లైన్ మొత్తం అయితే ఇంకా పిల్లలకు సంబంధించినవి. ఇక్కడైతే గాజు వస్తువులు అనమాట. కోయట్ వాళ్ళు గాజు వస్తువులే ఎక్కువ యూజ్ చేస్తారు. ఒక్కసారి కింద పడినాయంటే ఇంకా పిచ్చిలుగా పగిలిపోతాయి. ఇవైతే చూడండి మట్టి పాత్రలు ఉన్నట్టున్నాయి. కలర్ఫుల్ గా కలర్ అయితే వేసినారు, రెడ్ కలర్. చిన్న చిన్న కప్పులు చాలా బాగున్నాయి. ఇదైతే దీనికైతే మరి పట్టుకునే కాడ కూడా ఇచ్చినారు, టీ పెట్టుకునే దానిలాగా ఉంది. కానీ మట్టి పాత్ర ఏమో అనుకుంటా. ఇది చూస్తే భలే బాగున్నాయి. కప్పులన్నీ కూడా అన్నిటికీ రెడ్ కలర్ వేసినారు. ఇవైతే వాళ్ళు ఏదన్నా వంట చేసుకున్నప్పుడు అయితే ఇంకా ఇందులో అయితే వేసుకుంటారు కోయట్ వాళ్ళు. ఇంకా మనం అయితే ఇలాంటివన్నీ యూజ్ చేసినాక ఇంకా నా చేతిలో అయితే అస్సలు ఉండవు. ఇంకా కింద పడినాయంటే ఇంకా బోకులు కడిగేటప్పుడే ఇంకా సగం పగిలిపోతాయి. నేనైతే అస్సలు వాడలేను ఇవైతే. ప్రతి ఒక్కటి ఇంక ర్యాక్ మొత్తం కూడా గాజు వస్తువులే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇవైతే వీళ్ళైతే కోయటి వాళ్ళు వేసుకునే మోడల్స్ 1 గ్రామ్ గోల్డ్. మనకి ఇంటికాడ ఈ విధంగా అయితే ఉండవు, మన మోడల్స్ వేరే. కానీ వీళ్ళైతే ఇలాంటి మోడల్సే ఎక్కువ వాడతారు. ఇక్కడ బియా అని మా సలూన్ దగ్గర కూడా వస్తా ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకువస్తారు. ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. దినారు, 2 దినార్లు, 3 దినార్లు అయితే ఉన్నాయి. ఇంకా కాలికి వేసుకునేటి ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. వాళ్ళు ఏ అయితే సలూన్ కి వేసుకొస్తారో అవన్నీ కూడా నేనైతే ఇక్కడ చూసినాను. ఇంకా కమ్మలు ప్రతి ఒక్కటి కూడా కోయట్ వాళ్ళకి సంబంధించిన మోడల్సే ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఇండియా వాళ్ళ మోడల్స్ ఉన్నాయి చూడండి, కింద బుట్ట కమ్మలు ఇలాంటివి అయితే ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కటి అయితే గాజులు, ఇంకా ఇవన్నీ అయితే 1 గ్రామ్ గోల్డ్. ఇంకా డైమండ్ మోడల్ కూడా ఉన్నాయి. ఇవైతే ఎక్కువ తీసుకుంటా ఉంటారు వీళ్ళైతే. ఇంకైతే మా మేడం మాకు యూనిఫామ్ తెచ్చినప్పుడు మాకు అందరికైతే చెప్పులు తీసుకొచ్చింది కదా, అందరికి ఒకే విధంగా ఉండాలని. అవి కూడా నేను ఇక్కడైతే చూసినాను. 2 దినార్లు మాత్రమే, ప్రతి ఒక్కరికి సేమ్ ఉండాలనేసి అయితే తీసుకొచ్చింది చూడండి. ప్రతి ఒక్కటి అయితే 2 దినార్లు, ఇంకా దినారు ఆ విధంగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే ఉన్నాయి ఇక్కడ. క్యారీ బ్యాగులు, ఇంకా హ్యాండ్ బ్యాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ బ్లూ కనిపిస్తుంది కదా, ఇవైతే అప్పుడు ఇండియాకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ చెప్పులు తీసుకొచ్చేవాళ్ళు. చాలా హైట్ గా ఉంటాయి, ఇంకా పోవు చాలా రోజులు అట్లే ఉంటాయి అనేసి అయితే ప్రతి ఒక్కరైతే తెచ్చుకునేవాళ్ళు. అది పనిగా అయితే తెచ్చేవాళ్ళు. నేను చూస్తా ఉన్నాను, చాలా మంది అయితే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడైతే నేను కిందకి వెళ్తా ఉన్నాను. అక్కడైతే షుషువార్లు, వైవీలు, ఎలక్ట్రిక్ సామాన్లు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. సలూన్ సామాన్లు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఇవైతే వైవీలు, సుష్వార్లు ఇవైతే ఉన్నాయి. సుష్వార్లు అయితే బ్రాండెడ్ అయితే లేవన్నమాట. ఈ వైవీతో కేర్లీ చేసినామంటే 2 డేస్ 3 డేస్ అయినా కూడా అస్సలకే పాడవదు, చాలా బాగుంటది. చాలా చిన్న చిన్న కేర్లీ వస్తుంది అనమాట, చాలా బాగుంటది.
మనకి ఇంటి దగ్గర పిల్లలకు చేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వైవి అయితే చాలా చిన్నదిగా అయితే ఉంది. ఇప్పుడు నేను చూపిస్తా అన్నాను కదా పేనాసోనిక్, ఇదైతే శుష్ బాత్ చేసుకోవచ్చు మనము. వైవి లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇది తీసుకెళ్ళాను మా పిల్లల కోసమని. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా దీంతోనే మనము డ్రై అయిపోయిన తర్వాత మనకి స్ట్రైట్ కావాలి హెయిర్ అనుకున్నప్పుడు ఇది బ్రష్ లాగే ఉంటది. మనం ఈ బ్రష్ తో గన మనం దూకున్నామంటే చాలా బాగా స్ట్రైట్ అయితే వచ్చేస్తది. ఇంకా ఇవైతే రోజ్మెరీ షాంపూలు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. రోజ్మెరీ షాంపూ, మాస్క్ అయితే ఇప్పుడైతే ఎక్కువ మనకు సలూన్ లో యూజ్ అయ్యేది కువైటీ వాళ్ళు వాడేది ఏంటి అంటే మెయిన్ రోజ్మెరీ మాస్క్, షాంపూలు, ఇంకా రోజ్మెరీ సీరం ఆయిల్ వస్తుంది. ఆయిల్ ప్రతి ఒక్కటి అయితే ఇంకా ఇవైతే వాడుతా ఉన్నారు. ఇదైతే వన్ వన్ దినార్ మాత్రమే షాంపూ అనమాట. నేను అనుకుంటున్నాను ఇది ఏంటంటే దినార్కి రోజ్మెరీ షాంపూ ఇవ్వరు కదా, కొంచెం ఏదన్నా కల్తీ ఉంటాదేమో అనేసి. ఇంక ఇక్కడైతే షాంపూలు, ఇంకా అదే గిన్నెలు కడుక్కునే సోపు ఇవన్నీ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే దినారు దినారు అన్ని అయితే ఉన్నాయి. మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి సామాన్లు అయితే ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట, చాలా తక్కువ. ఇంకా నేను మా సలూన్ లో రిసెప్షన్ అమ్మాయికి హెయిర్ కలర్ పెట్టినానని చెప్పినాను కదా, అదైతే ఇందులో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే 7 నెంబర్ అయితే పెట్టుకునింది. కోయిటి వాళ్ళు తెచ్చుకొని మన సలూన్ కే తీసుకొచ్చి అయితే పెట్టించుకుంటారు. ఓన్లీ సలూన్ లో హెయిర్ కలర్ అయితే 20 దినాలు తీసుకుంటారు. కానీ వీళ్ళు తెచ్చుకున్న దినారు కొంటారు, కానీ సలూన్ కి వచ్చి 10 దినాలు ఇచ్చి పెట్టించుకుంటారు అనమాట. వాళ్ళకి ఇంకా హెయిర్ కలర్ పెట్టుకోవడం అయితే రాదు. ఇంకా అందుకని సలూన్ కే తీసుకొచ్చి ఇస్తారు. మనకి ఎక్కువ డార్క్ వద్దు అనుకుంటే 3 నెంబర్ 4 నెంబర్ రెండు కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకున్నామంటే మంచి కలర్ అయితే వస్తుంది. ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ సలూన్ కి సంబంధించిన సామాన్లు అయితే చాలా బాగా తక్కువ రేటుకి అయితే దొరుకుతా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి, కువైట్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సలూన్ సామాన్లు అయితే తీసుకొచ్చుకోవాలంటే ఇక్కడైతే బెస్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. సుష్వార్లు అవి అయితే వేస్ట్. ఇంకా హెయిర్ కలర్లు, ఆయిల్ ఇవన్నీ ఇంకా ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఇంట్లోకి సంబంధించిన సామాన్లు ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.